చిగుళ్ళు ఇరిటేట్ అయినా, ఇన్ఫ్లేమ్ అయినా ఆర్ ఇన్ఫెక్ట్ అయినా చిగుళ్ళ నుండి రక్తం రావడం గమనిస్తాము. బ్రషింగ్ చేసినప్పుడు, ఫ్లాసింగ్ చేసినప్పుడు అండ్ కొన్ని సందర్భాల్లో స్పాంటేనియస్గా కూడా చిగుళ్ళ నుంచి రక్తం రావడం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి చూద్దాము. 1. జింజివైటిస్. జింజివైటిస్ అన్న కండిషన్లో బ్లీడింగ్ గమ్స్ అనేది మొదటి సైన్గా కనపడుతుంది. నంబర్ 2. పువర్ ఓరల్ హైజీన్. ఎప్పుడైతే ఈ ప్లాక్ ఫర్ మంత్స్ టుగెదర్ టీత్ సర్ఫేస్ పైన ఉండిపోయింది అంటే గనక అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే క్యాల్కులస్ అంటాము. నంబర్ 3. డయాబెటిస్. సో డయాబెటిస్ ఉన్న పేషెంట్స్లో వాళ్ళ సలైవాలో హై లెవెల్స్ ఆఫ్ షుగర్ అనేది ఉంటుంది. దీనివల్ల కూడా బ్లీడింగ్ గమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము. నంబర్ 4. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కొన్ని కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ అండ్ మెనోపాజ్లో గమ్స్ అనేవి వీకెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, వైటమిన్ డెఫిషియన్సీలో కూడా ఇది అబ్జర్వ్ చేస్తాము. ముఖ్యంగా వైటమిన్ సి అండ్ వైటమిన్ కే డెఫిషియన్సీలో గమ్స్ అనేది వీక్ అవుతుంది.